లేవియాకాండము 4వ అధ్యాయము 1వ వచనము. పాప పరిహార బలి. ప్రభువు మోషేతో ఇట్లు చెప్పెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లు చెప్పుము, వారిలో ఎవడైనా పొరపాటున ప్రభువు ఆజ్ఞను మీరి పాపము కట్టుకొనిన ఎడల ఈ క్రింది రీతిగా ప్రాయశ్చిత్తము చేసుకోవలెను. ప్రధాన యాజకుని పాపములు. అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసి ప్రజల మీదికి కూడా పాపము రప్పించిన ఎడల అతడు అవలక్షణము లేని కోడెదూడను ప్రభువునకు పరిహార బలిగా సమర్పింపవలెను. అతడు కోడెను సమావేశపు గూడారపు ప్రవేశ ద్వారము వద్దకు కొనివచ్చి అచట దాని మీద చేతులు చాచి ప్రభువు ఎదుట దానిని వధించును. అటు పిమ్మట అతడు దాని నెత్తురుతో కొంత సమావేశపు గుడారములోనికి కొనిపోవును. తన వ్రేలిని నెత్తురులో ముంచి గుడారములోని అడ్డుతెర ముందట ప్రభువు ముందు 7 సార్లు దానిలో కొంచెము చిలకరించును. ఆ పిమ్మట అతడు కొంత నెత్తురును గుడారములోని ధూపపీఠంబు కొమ్ములకు పోయవలయను. మిగిలిన నెత్తురును గుడారపు ప్రవేశ ద్వారము వద్దగల దహనబలుల పీఠం క్రింద పోయవలయను. అతడు కోడె కొవ్వునంతటిని, దాని ప్రేవుల మీది కొవ్వును, మూత్ర గ్రంథులను, వాని మీద క్రొవ్వును, కాలేయం నందలి క్రొవ్వును తొలగింపవలయను. సమాధాన బలుల్లో వలె ఈ పాప పరిహార బలులో కూడా యాజకుడు కొవ్వును తొలగించి దహన బలులు అర్పించు బలిపీఠము మీద దానిని కాల్చివేయవలెను. కోడి చర్మము, మాంసము, తల, కాళ్ళు, ప్రేవులు, పేడ వీనినన్నింటినీ శిబిరము వెలుపలకు కొనిపోయి అచట బూడిదను ఉంచు శుద్ధ స్థలమున కట్టెల మీద కాల్చివేయవలెను. ఇశ్రాయేలీలు సమాజము యొక్క పాపములు. ఇశ్రాయేలీలు సమాజమంతయు పొరపాటున ప్రభువు ఆజ్ఞ మేరి పాపము కట్టుకొనిన ఎడల ఆ పాపమును గుర్తింపగానే అవలక్షణములు లేని కోడెదూడను కొనివచ్చి పాప పరిహార బలి సమర్పింపవలెను. ఆ కోడెను సమావేశపు గుడారము ద్వారము వద్దకు కొనిరావలెను. ప్రభువు సమక్షమున సమాజ నాయకులు దాని తల మీద చేతులు చాచి దానిని వధింపవలెను. ఆ మీదట అభిషిక్తుడైన యాజకుడు దాని నెత్తురులో కొంచెము సమావేశపు గుడారములోనికి కొనిపోవును. తన వ్రేలిని నెత్తురులో ముంచి ప్రభువు సమక్షమున గుడారములోని అడ్డుతెర ముందట 7 సార్లు చిలకరింపవలెను. ఆ పిమ్మట అతడు కొంత నెత్తురును గుడారములోని ధూపపీఠము యొక్క కొమ్ములకు పూయవలెను. మిగిలిన దానిని సమావేశపు గుడారము ప్రవేశద్వారము వద్ద గల దహన బలుల పీఠము క్రింద పోయవలెను. తరువాత అతడు కోడె క్రొవ్వునంతటినీ తొలగించి బలిపీఠము మీద కాల్చివేయును. ఈ కోడెను కూడా పాప పరిహార బలి అయిన కోడెను చేసినట్లు అతడు అట్లే చేయవలెను. ఈ రీతిగా యాజకుడు ప్రజల పాపములకు ప్రాయశ్చిత్తము చేయగా వారి పాపములు పరిహారమగును. ఈ కోడెను కూడా ఆ మొదటి దాని వలె శిబిరము వెలుపలకు కొనిపోయి అచట దహింపవలెను. ఇది సమాజపు పాపములను తొలగించు పరిహార బలి అగును. ప్రజానాయకుల పాపములు. ప్రజానాయకులలో ఎవడైనను పొరపాటున దేవుని ఆజ్ఞను మీరి పాపము కట్టుకొనినచో అతడు తన పాపమును గుర్తింపగానే అవలక్షణములు లేని మేకపోతును కొనిరావలెను. దాని తల మీద చేతులు చాచి దహన బలికి పశువులను వధించు చోటనే దానిని కూడా వధింపవలెను. ఇది పాప పరిహార బలియగును. యాజకుడు దాని నెత్తురును కొద్దిగా వ్రేలితో తీసుకుని దహన బలుల పీఠము కొమ్ములకు పూయవలెను. మిగిలిన నెత్తురును ఆ పీఠము అడుగున పోయవలెను. మేకపోతు క్రొవ్వునంతటిని సమాధాన బలులలోని క్రొవ్వును వలె బలిపీఠముపై దహింపవలెను. ఈ రీతిగా యాజకుడు ప్రజానాయకుని పాపములకు ప్రాయశ్చిత్తము చేయగా అతని పాపములు పరిహారమగును. సామాన్య జనుల పాపములు. సామాన్య ప్రజలలో ఎవడైనను
పొరపాటున ప్రభు ఆజ్ఞ మీరి పాపము కట్టుకొనిన ఎడల అతడు తన పాపమును గుర్తింపగానే అవలక్షణము లేని ఆడుమేకను కొనిరావలేను. దాని తల మీద చేతులు చాచి దహనబలికి పశువులను వధించు తావననే దాని కూడా వధింపవలయను. యాజకుడు దాని నెత్తురును కొద్దిగా వ్రేలితో తీసుకుని దహన బలిపీఠము కొమ్ములకు పూయవలయను. మిగిలిన నెత్తురును బలిపీఠము అడుగున పోయుము. సమాధాన బలులలోని క్రొవ్వు వలె ఈ మేక క్రొవ్వును కూడా తొలగించి బలిపీఠము మీద కాల్చివేయవలయను. దాని సువాసన వలన ప్రభువు సంతుష్టి చెందును. ఈ రీతిగా యాజకుడు పాపి అయిన నరునికి ప్రాయశ్చిత్తము చేయగా అతని పాపములు పరిహారమగును. కానీ వాడు గొర్రెపిల్లను అర్పింపగోరినచో అవలక్షణములు లేని ఆడుగొర్రెను కొనిరావలేను. అతడు దాని తల మీద చేతులు చాచి దహనబలికి పశువులను వధించు తావుననే దానిని కూడా వధింపవలేను. యాజకుడు దాని నెత్తురును కొద్దిగా వ్రేలితో తీసుకుని దహనబలుల పీఠము కొమ్ములకు పూయును. మిగిలిన రక్తమును బలిపీఠము అడుగున పోయవలేను. సమాధాన బలులలోని క్రొవ్వు వలె ఈ గొర్రె క్రొవ్వును కూడా తొలగింపవలయను. యాజకుడు ఇతర దహన బలులతో పాటు ఈ క్రొవ్వును కూడా పీఠము మీద కాల్చివేయవలయను. ఈ రీతిగా యాజకుడు సామాన్యుని పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగా వాని పాపము పరిహారమగును. 5వ అధ్యాయము 1వ వచనము. పాప పరిహార బలులను అర్పింపవలసిన సందర్భములు. ఎవరైనను న్యాయస్థానమున సాక్ష్యము చెప్పమని పిలిచినప్పుడు అతడు దోషము ఎరిగి యుండియు సాక్ష్యము చెప్పని ఎడల పాపము కట్టుకొనును. ఎవడైనను పొరపాటున అశుచికరమైన వస్తువును, అపవిత్ర మృగ కళేబరమును, అపవిత్ర పశువు లేక ప్రాకిడి జంతువు కళేబరమును ముట్టుకొనిన ఎడల తన పొరపాటును గుర్తించకపోయినను వెంటనే అశుద్ధుడై పాపము కట్టుకొనును. ఎవడైనను పొరపాటున నరులకు సంబంధించిన అశుచికరమైన వస్తువును ముట్టుకొనిన ఎడల తన పొరపాటున గుర్తించిన వెంటనే అపరాధి అగును. ఎవడైనను మేలుకైనను కీడుకైనను తెలిసి తెలియక మనుజులు మాట్లాడు విధమున లాభనష్టములు యోచింపక వ్యర్థముగా ఒట్టి పెట్టుకున్నచో అది మొదట తెలియకపోయినను దానిని గ్రహించిన వెంటనే అతడు అపరాధి అగును. పై పాపములలో దేనినైనా కట్టుకొనినవాడు తన దోషమును అంగీకరింపవలెను. అతడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము ఆడుమేకనో లేక గొర్రెనో పాప పరిహార బలిగా సమర్పింపవలెను. యాజకుడు అతనికి ప్రాయశ్చిత్తము జరిగింపగా అతడు పాపము నుండి విముక్తుడగును. సామాన్య జనుల పాపములు. పాపము కట్టుకొనిన నరుడు మేకను గాని గొర్రెను గాని సమర్పింపలేనిచో 2 తెల్లగువ్వలను లేక 2 యువ పావురములను కొనిరావలెను. వానిలో ఒకదానిని పాప పరిహార బలిగా మరి ఒక దానిని దహన బలిగా ప్రభు సన్నిధికి తేవలెను. యాజకుడు అతని కొరకై పాప పరిహార బలిని మొదట సమర్పించును. అతడు ఆ బలిలో అర్పించిన పక్షిని మేడనులిమి చంపవలెను. దాని తలను మాత్రమే వేరు చేయరాదు. దాని నెత్తురులో కొంత భాగము బలిపీఠము ప్రక్కన చిలుకరింపవలెను. మిగిలిన రక్తమును బలిపీఠము అడుగు భాగమున పిండవలెను. ఇది పాప పరిహార బలియగును. యాజకుడు 2వ పక్షిని నియమము ప్రకారము దహనబలిగా అర్పించును. ఈ రీతిగా యాజకుడు పాపం చేసిన నరునికి ప్రాయశ్చిత్తము చేయగా వాని పాపము పరిహారమగును. కానీ 2 తెల్లగువ్వలను లేక 2 పావురములను కూడా అర్పింపలేనివాడు కొంచెడు మెత్తని గోధుమ పిండిలో 10వ వంతు పాప పరిహార బలిగా కొనిరావలెను. అది పాప పరిహార బలియగును. కానీ ధాన్య బలి కానేరదు. కనుక దాని మీద ఒలీవ తైలము గాని సాంబ్రాణి గాని ఉండరాదు. అతడు ఆ పిండిని యాజకుని వద్దకు కొనిరావలేను. యాజకుడు ఆ పిండిలో పిడికెడు తీసుకొని దహనబలితో పాటు దానిని కూడా బలిపీఠము మీద కాల్చివేయను. అది పాప పరిహార బలియగును. ఈ రీతిగా యాజకుడు పాపం చేసిన నరునికి ప్రాయశ్చిత్తము చేయగా అతని పాపములు పరిహారమగును. మిగిలిన పిండి
ధాన్య బలులందువలే యాజకునికే చెందును. దోష పరిహార బలి. ప్రభువు మోషేతో ఇట్లు ఆజ్ఞాపించెను, ఎవడైనను పొరపాటున పరిశుద్ధమైన వాటి విషయములలో పాపం చేసినచో ఎట్టి అవలక్షణము లేని పొట్టేలును దోష పరిహార బలిగా కొని రావలయను. దేవాలయపు నాణెములు విలువను ప్రమాణముగా తీసుకొని ఆ పొటేలునకు విలువ కట్టవలయను. అతడు తాను చెల్లింపవలసిన సొమ్మును మరియు అదనపు 5వ వంతు సొమ్మును చేర్చి యాజకునకు ముట్ట చెప్పవలయను. యాజకుడు పొటేలును దోష పరిహార బలిగా సమర్పింపగా అతని దోషము తీరును. ఎవడైనను పొరపాటున ప్రభువు ఆజ్ఞ మీరి పాపము కట్టుకొనిన ఎడల అతనికి తెలియకుండానే అతడు దోషియగును. అతడు తన నేరమును భరించును. అతడు నీవు ఏర్పరిచిన వెలచొప్పున మంద నుండి దోష పరిహార బలి కొరకు అవలక్షణములు లేని పొటేలును యాజకుని వద్దకు కొని రావలేను. అతడు పొరపాటున చేసిన దోషమునకు యాజకుడు ప్రాయశ్చిత్తము చేయగా అతని దోషము పరిహారమగును. అతడు ప్రభువునకు విరోధముగా చేసిన దోషమునకు ఇది పరిహార బలి అగును. 6వ అధ్యాయము 1వ వచనము. ప్రభువు మోషేతో ఇట్లు నుడివెను, ఎవడైనను తోటి ఇశ్రాయేలీయుడు తనకు అప్పగింపబడిన దానిని కుదువపెట్టిన సొమ్మును అతనికి తిరిగి ఇయ్యకపోవుట వలన గాని, లేక తని సొమ్మును అపహరించుట వలన గాని, లేక బలవంతముగా లాగుకొనుట వలన గాని, లేక దొరికిన సొమ్ము దొరకలేదని బొంకుట వలన గాని మనుషులు ఏమి చేసినా ఎడల పాపములగుదురో వాటన్నిటిలోనూ దేని విషయమైనను అబద్ధపు ప్రమాణము చేసిన ఎడల అతడు ప్రభువునకు విరోధముగా పాపము కట్టుకొని అపరాధియగును. ఎవడైనను పైరీతిగా పాపము కట్టుకొనిన ఎడల ఆ సొమ్మును తిరిగి ఇచ్చివేయవలెను. అతడు తన తప్పిదమును గుర్తింపగానే నష్టపడిన వానికి పూర్తిగా సొమ్ము చెల్లింపవలెను. దానిలో 5వ వంతు భాగము అదనపు సొమ్ము కూడా బలి అర్పించు దినమున ముట్టజెప్పవలెను. అతడు నీవు ఏర్పరిచిన వెలచొప్పున మంద నుండి అవలక్షణము లేని పొటేలును యాజకుని వద్దకు దోష పరిహార బలిగా కొనిరావలెను. యాజకుడు ప్రభువు సమక్షమున అతనికి ప్రాయశ్చిత్తము చేయగా అతని దోషము పరిహారమగును. యాజకులు బలులు. సంపూర్ణ దహన బలి. ప్రభువు మోషేతో ఇట్లు చెప్పెను, దహన బలిని గూర్చి అహరోనును అతని కుమారులను ఇట్లు ఆజ్ఞాపించును. ఆ బలిని ఉదయం వరకును రేయి అంతయు బలిపీఠము మీదనే వదిలివేయవలెను. బలిపీఠము మీద అగ్ని దానిని దహించివేయను. యాజకుడు నారబట్టలు దాల్చి బలిపీఠము మీద క్రొవ్వును కాల్చగా ఏర్పడిన బూడిదను తొలగించి బలిపీఠము ప్రక్కన ప్రోయవలెను. పిమ్మట అతడు నారబట్టలను తొలగించి మామూలు దుస్తులు తాల్చి ఆ బూడిదను శిబిరము వెలుపలికి కొనిపోయి శుభ్రమైన స్థలమును పోయవలెను. బలిపీఠము మీద అగ్ని ఆరిపోరాదు. ప్రతి ఉదయము యాజకుడు దాని మీద కట్టెలు పేర్చును. ఆ నిప్పుల మీద దహనబలిని అర్పించును. సమాధాన బలుల్లోని క్రొవ్వును కాల్చును. బలిపీఠము మీద నిప్పు ఎప్పుడునూ మండుచూనే ఉండవలెను, అది ఆరిపోరాదు. ధాన్యబలి. ధాన్యబలి అర్పించు చట్టము ఇది. అహరోను కుమారులు ప్రభువు సన్నిధికి దానిని బలిపీఠము ఎదుటికి కొనివచ్చును. దానిలో పిడికెడు పిండిని, చేరెడు నూనెను, మొత్తము సాంబ్రాణిని తీసుకొని బలిపీఠము మీద కాల్చివేయను. ఆ బలి సువాసన వలన ప్రభువు సంతుష్టి చెందును. దహింపబడిన ఆ కొద్ది భాగము మొత్తము అర్పణకు సూచికాగును. బలిలో మిగిలిన భాగముతో అహరోను పుత్రులు పొంగని రొట్టెలు చేసుకొని సమావేశపు గుడారం యొక్క ఆవరణలో పవిత్ర స్థలమును భుజింతురు. ఇది పొంగని రొట్టెలుగా దహనబలి నుండి ప్రభువు యాజకులకు ఇచ్చు భాగము. పరిహార బలులకు వలె, దోష పరిహార బలుల వలె ఈ బలి కూడా పరమ పవిత్రమైనది. అహరోను వంశజులైన పురుషులందరూ ఈ దహనబలి నైవేద్యమును భుజింపవచ్చును. మీ తరతరముల వరకు ఇది శాశ్వతమైన నియమము. ఈ భోజనమును ముట్టుకొని వారందరూ పవిత్రులగుదురు. ప్రభువు మోషేతో ఇట్లు చెప్పెను, అహరోను కుమారులైన యాజకులను అభిషేకించు తీరు ఇది.
అభిషేక దినమున యాజకుడు తూమెడు గోధుమ పిండిలో 10వ వంతు ఉదయమున సగము సాయంకాలమున సగము అర్పింపవలయను. ఆ పిండిలో నూనె కలిపి దానిని పెనము మీద కాల్చి రొట్టె చేయవలయను. ఆ రొట్టెను ముక్కలు చేసి ప్రభువునకు అర్పింపవలయను. దాని సువాసన వలన ప్రభువు సంతుష్టి చెందును. అహరోను కుమారులైన యాజకులు అభిషేక దినమున ఈ నియమమును కలకాలము పాటింపవలయను. ఈ బలిని పూర్తిగా దహింపవలయను. యాజకుడు స్వయముగా సమర్పించుకును ధాన్య బలిని సంపూర్ణముగా దహింపవలనే కానీ భుజింపరాదు. పాప పరిహార బలి. ప్రభువు మోషేతో ఇట్లనెను, నీవు అహరోను వంశజులైన యాజకులతో పాప పరిహార బలిని గూర్చి ఇట్లు చెప్పుము. పాప పరిహార బలిలో అర్పించు బలి పశువులను కూడా దహన బలిలో అర్పించు బలి పశువులను వధించు చోటనే వధింపవలయను. ఇది మహాపవిత్రమైన బలి అగును. ఈ బలి పశువును అర్పించు యాజకుడు సమావేశపు గుడారము యొక్క ఆవరణలో పవిత్ర స్థలమున దానిని భుజింపవలయను. ఈ బలి పశువు మాంసము సోకిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును. దాని నెత్తురు వలన బట్టలు మరకలైతే దానిని పవిత్ర స్థలమున కడుగుకోవలయను. బలి పశువు మాంసమును మట్టి కుండలో వండిన ఎడల దానిని బ్రద్దలు చేయవలయను. ఇత్తడి పాత్రలో వండిన ఎడల దానిని త్రోమి జాగ్రత్తగా శుద్ధి చేయవలయను. యాజక వంశజులైన పురుషులు ఈ బలిని భుజింపవచ్చును. ఇది మహాపవిత్రమైన బలి. కానీ ఏ పరిహారపు బలిగా అర్పించు పశువు నెత్తురును గుడారములోనికి కొనిపోయి పాపములకు ప్రాయశ్చిత్తము చేయుటకు వినియోగింతురో ఆ పశువు మాంసమును మాత్రము భుజింపరాదు. దానిని అగ్నిలో దహింపవలెను. ఈ దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.